హాయ్ అండి, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మన వీడియోలో హోమ్ మేడ్ సెర్లాక్ని ఈ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఒక ప్లేట్లోకి 1 కప్ వరకు రైస్ని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు, మినపగుళ్ళు, అలాగే పెసరగుళ్ళు, అలాగే కందిపప్పు, మైసూర్ పప్పు, బాదంని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకొని 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా కడిగేసుకొని పొడి క్లాత్ పైన పరుచుకొని ఒక 1 అవర్ పాటు ఆరబెట్టేసుకోవాలి. ఈ విధంగా ఆరిపోయిన రైస్ని 7 to 8 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మరొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోండి. 1 గ్లాస్ వరకు వాటర్, కొద్దిగా సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి. ఇది మరిగేలోపు ఒక బౌల్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉగ్గు పొడిని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని ఈ వాటర్లో వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకున్నారంటే హోమ్ మేడ్ సెర్లాక్ రెడీ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.